నిజామాబాద్ జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మరొక బస్సు ప్రమాదం ఇది. ఇందల్వాయ్ మండలం గన్నవరం సమీపంలో వేగంగా వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 4 స్పాట్లోనే చనిపోగా 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. క్షతగాత్రులను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకసారి ప్రమాద తాలూకు ఆ విజువల్ చూడండి. బస్సు పూర్తిగా నుజ్జునుజ్జైనటువంటి పరిస్థితి. ఈ ఘటన జరిగిన వెంటనే అటువైపుగా వెళ్తున్న వారందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బస్సు పూర్తిగా బోల్తా పడింది. బస్సులో ఉన్నటువంటి ప్రయాణికుల సంగతి ఏంటంటూ కూడా ఉలిక్కిపడి అటువైపు వెళ్తున్నటువంటి ప్రయాణికులను వారు కూడా రెస్క్యూ ఆపరేషన్ చేసేటువంటి పరిస్థితి నెలకొంది. ఇక ప్రమాదం జరిగిన సమయంలో బస్సులోని ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. బస్సు ఒక్కసారిగా పల్టీలు కొట్టడంతో ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. సమాచారం అందుకున్నటువంటి ఇందల్వాయ్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగం లేదా డ్రైవర్ నిద్రమత్తులోకి జారడమే ప్రమాదానికి ప్రాథమిక కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో చనిపోయినటువంటి వారిని మంజుష, ఆమె కుమారుడు రిషి, బెంగళూరుకు చెందినటువంటి మొహమ్మద్ అబ్బాస్, యూనస్గా గుర్తించారు.